సెంటు వాసన వస్తుందేంట్రా? అదిగో సెంటినల్ వస్తున్నాడు. తొట్టి గ్యాంగ్ తోటి ఆటలు ఆడొద్దాను కదంట్రా. అది అసలు నా పొలంలో ఆడొద్దాను కదా. ఎరా 10 పాట లేదా, ఒక్కొక్కడికి 7 గాజులు వయసు వచ్చింది. అయినా గాలి తిరిగి మాలేదు. ఎలాండే ఏం చేయాలో నాకు తెలుసులే. ఇంకోసారి ఇక్కడ కనిపించారంటే గరిమంటి ఇచ్చుకుని ఈ ప్లాన్ తీసేస్తాను. ఎలాండే మేము వెళ్తాంలే, నువ్వు వెళ్ళి ఆకుమడి తడెట్టుకో, ఎండిపోతుంది. మాకు తెలుసులేవా తడెట్టుకోలో. వెళ్ళరా. ఒరే సుబ్బు, రాను రాను మన అందరికి చులకనైపోతున్నాం రా. వాడు నీతో పెట్టుకుంటే కర్పూరాన్ని నెత్తి మీద ఎలిగించుకున్నట్టే. నాయుడు ఎంతసేపు వచ్చాను కదా, మళ్ళీ ఎవరైనా డిస్టర్బ్ చేయరు. యాక్షన్ ఎంత సైలెంట్ గా ఉంటే రియాక్షన్ చాలా వైలెంట్ గా ఉంటది. వాడి తల మీద నేను కర్పూరం వెలిగించాలనుకున్నా. సుబ్బుగాడి ఏకంగా కొరువే పెట్టేశాడు. లోపల ఉన్నాడు. ఏంటి బంగారం నువ్వు ఇలా వచ్చా? గుండె నొప్పి అన్నారు కదా, ఇక్కడ నీ ఏషాలు చూస్తే నాకొచ్చేలా ఉంది. ఇంట్లో ఏడలేనోడు ఊరంతా ఉడతానన్నాడంట నీలాంటోడు. లోపల ఎవరున్నారు? రాని సంగతి చెప్తాను. నువ్వు లోపలికి చూడరా. చిన్న సెంటు నేను చూస్తాగా. నాయుడు లోపల ఎవరూ లేరు. వెనక నుంచి పంపిద్దామంటే తలుపు లేదు. లోపల ఒకటే ఏం చేస్తున్నావు? ఈ ఏషాలకేం తక్కువ లేదు. సాయంత్రం ఇంటికి రా చెప్తా. వెళ్ళొస్తానయ్యా సుబ్బు. అలాగే అక్క, మా సెంటు బాబుకి సాయంత్రం నాటుకోడు వండి పెట్టు. ఏం సెంటు నాయుడు? థ్యాంక్స్ రా సుబ్బు. సామాన్యుడు నువ్వు రాకపోతే బాడీ బౌన్స్ అయిపోయింది. మనలో మనకేముందిలే నాయుడు. కాకపోతే నువ్వు పొలం వస్తే ఫీల్ అవుతావు, పేకాడితేనే కోపడతావు. చిచ్చి ఈ రోజు అన్ని మారిసేనరా. నీ జీవితంలో నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలని అడగరా. సరే సరదాగా బయటికి వెళ్తాం, కాస్త బండి వదిలేదు. ఎప్పుడన్నా అన్నాను కానీ ఇప్పుడు కాదురా. వీడికి డోస్ సరిపోలేదురా, ఈసారి అసలు వదలొద్దు. దుష్ట శక్తులతో పెట్టుకోవద్దు అన్నాను, విన్నావా? లేదే. ఏమైంది? చేతికి అద్దం వచ్చింది, మనకి బుద్ధి వచ్చింది. అయ్య బాబాయ్, నీకు ఎంత కష్టం వచ్చిందా? రే సుబ్బుగా, నన్ను పడేస్తావా? అప్పుడు వెయ్యి, ఇప్పుడు ఇది ఎంత అవుతుందో. ఒక్క నిమిషం, ఈ సుబ్బుగాడు ఉన్నాడుగా, ఇప్పుడే చెప్తా. 800. టెక్నాలజీ ఉపయోగించాలిగా. టెక్నాలజీని కాదు, నేను నిన్ను ఉపయోగిస్తాను. జేబులో డబ్బులు ఎంతనైతే జేబులో ఉన్నాయి తీసుకో. భయపడి వదిలేస్తాను అనుకున్నావా? కామెడీలు నా దగ్గర కాదు. ఈ సుబ్బుగాడితో పెట్టుకోకు, షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. ఓ భగవంతుడా, జరిగిన 2 సంఘటనలకు నాకు సంబంధం లేదు. ఈ పాపను నువ్వే క్షమించుడి. ఏ తింగరబుచ్చి, దాన్ని కాదు నిన్ను. ఎక్కువగా నా గురించి ఆలోచించుకో. ఇప్పుడు ఎక్కడ పడ్డావు, తర్వాత ఎక్కడ పడతావు నాకు తెలియదు. జాగ్రత్త. దొంగ సచ్చినోడా. రేయ్, ఎందుకు రా నవ్వుతున్నావు? ఏం లేదక్క, దేవుడిచ్చిన అక్కవు కదా, అందుకే నవ్వుతున్నా. అందరికి లోకువైపోయాను రా. దీనంతటికి కారణం ఆ సుబ్బుగాడు. సర్లే, ఇప్పుడు ఆ దేవుడి కోసం ఎందుకులే గాని ఈ రోజు ప్రాబ్లం ఏంటి? వాడి దేవుడేంట్రా? బ్రహ్మ రాక్షసుడు. మ్యాటర్ అర్జెంట్ అని అర్థమైంది. మిర్రర్ కి 1500 రూపాయలు అవుతుంది. 1500? ఓరి పిల్ల పిశాచి, నోటు మీద గాంధీ తాత నన్నే చూసి నవ్వుతున్నట్టుందిరా. కొంచెం తగ్గించుకోరా ప్లీజ్. నిన్నే నమ్ముకున్నాను అక్క, ఇలా మాట్లాడితే ఎలా? ఇన్ని తెలివితేటలు అవసరం ఏంట్రా నీకు? సర్లే, మనం ఒక ఫ్యామిలీలా ఫీల్ అవుతున్నా. 1000 చాలు, ఇచ్చెళ్ళు. అక్క, మీ ఫ్రెండ్ ని కొంచెం మంచి డ్రెస్లు వేసుకురమ్మన్నక్క. పొట్టి నా కొడుక పొడి చేస్తాను రోయ్. పిల్లలు జోకేస్తే నవ్వుకోవాలి, సీరియస్ గా తీసుకోకూడదు. మల్లేషన్న, వీడితో జాగ్రత్త. కొత్త రకం బళ్ళని చెప్పి ఇంజన్ లేని బళ్ళని కూడా అమ్మేస్తాడు. నాకు అలవాటే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. వెళ్ళండి అమ్మా. ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి ఎంతవ తుఫాన్లో వచ్చాడే. నేను ఆపకుండా ఉండుంటే వాడు ముక్కు పిండి వసూలు చేసేదాన్ని. వాడిచ్చే టైప్ కాదు, నేను తీసుకునే టైపే.